మీకున్న అందమైన రూపం కేవలం ఎదుటివారి కళ్ళను మాత్రమే దోచుకుంటుంది, కానీ అందమైన వ్యక్తిత్వమే మీదైతే అది మీ చుట్టూ ఉన్నవారి మనసును దోచుకుంటుంది. ప్రపంచంలో ఏ సంపద ఇవ్వలేనంత సంతోషం మీ అనుకున్న వాళ్ళ సామీప్యంలో దొరకవచ్చు. అందుకే ప్రతి సెలవు దినాన్ని మీ అయిన వాళ్ళతో పంచుకోండి. మార్చలేని గతాన్ని గురించి ఆలోచించకుండా చేతిలో ఉన్న భవిష్యత్తుకై శ్రమించండి. జ్ఞానం అనేది సంపాదిస్తే వచ్చేది కాదు, మనలో ఉన్న అజ్ఞానాన్ని విడిచిపెడితే వచ్చేది. మానవుడు ఒక విచిత్రమైన జీవి. అతడు హిమాలయాల ఎత్తును అధిరోహిస్తాడు, పసిఫిక్ లోతుల్లోకి ప్రవేశిస్తాడు, చంద్రుడి పైకి, అంగారకుడి పైకి కూడా యాత్రలు చేస్తాడు. కానీ ఒక్క విషయం మాత్రం గుర్తించడు, తన అంతరంగంలోకి తొంగి చూడాలి అని మాత్రం అనుకోడు. ఎందుకో? ఏమీ లేనప్పుడు పిలిచి పచ్చడి మెతుకులు కూడా పెట్టరు, కానీ అన్నీ వచ్చాక బ్రతిమిలాడి మరీ పంచపక్ష పరమాన్నాలు వడ్డిస్తారు. మనిషిని, మానవత్వాన్ని చూడరు, స్థాయిని, సంపదను చూస్తారు. ఇదే లోకం తీరు. అర్థం చేసుకోకుండా ఎవరినీ ఎంచుకోవద్దు, అలాగే అపార్థం చేసుకుని దూరమూ చేసుకోవద్దు. ఎలాంటి బంధానికైనా కొద్దిగా సమయం ఇస్తేనే కదా అవతలి వారి మనస్తత్వం తెలిసేది. కోపంతో ఒక దెబ్బ కొట్టినా కొన్నాళ్ళకి మర్చిపోతాం, కానీ మంచిగా నటించి నమ్మకం మీద కొడితే దానివల్ల బాధపడ్డ మనసు కొన్నాళ్లకు మనుషుల్ని నమ్మడమే మానేస్తుంది. మనిషి ఎప్పుడూ ఖాళీగా ఉండకూడదు. ఉంటే పనికిరాని ఆలోచనలన్నీ వచ్చి అజ్ఞానిగా మారిపోతారు. వృద్ధాప్యంలో నీకు తిండి పెట్టేది నీ సంతానం కాదు, ఆ సంతానానికి నువ్వు నేర్పిన సంస్కారమే. ఈ రోజుల్లో నిజం నిదానంగా నడిచి వచ్చేలోపు అబద్ధం అందంగా తయారై అందరినీ తన వైపు ఆకర్షించేస్తుంది. కోపం వల్ల అవివేకం కలుగుతుంది, అవివేకం వల్ల మరపు, మరపు వల్ల బుద్ధి నశించడం, బుద్ధి నాశనం వల్ల తానే నశించడం జరుగుతుంది. ఒకరి కష్టం తెలియాలి అంటే వాళ్ళు చేసే పనిని చేయడానికి ప్రయత్నించండి, అందులోని కష్టం పూర్తిగా అర్థమవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.